రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అటు బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా చాలామంది స్పందించారు. దీని వెనక కుట్ర జరుగుతుంది అని చెప్పేసి. అది కాకుండా రేవంత్ రెడ్డి గారు కావాలని చేశారనే టోన్లో చాలామంది మాట్లాడుతున్నారు. అవకాశం ఉందంటారా? కావాలని చేసే సందర్భాలు ఉంటాయంటారా? ఇట్లా సందర్భాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరెస్టులు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరెస్టులు, వీళ్ళందరూ చేసిన అరెస్టులు లెక్కేసుకుంటే మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు, ఇవన్నీ లెక్కేసుకుంటే అన్ని కుట్రలేనా? ఇవన్నీ కుట్రలు అయితే ఇది కూడా కుట్రే. ఓకే, కుట్రే ఉంటుంది. ఇప్పుడు ఒక చట్టం తన పని తను చేసుకుపోతుంది. రైటా తప్ప అనేది వేరే సంగతి. ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నిన్న ఎవరో చెప్తా అంటే చూసా, ఇంతవరకు ముస్లిం లీగు మన ఓవైసీ బ్రదర్స్ మీద ఒక కేసు కూడా పెట్టాల భారతదేశంలో. మిగిలిన అందరి మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఇంకో కేసు అన్ని అపోజిషన్ స్టేట్లోనూ ఉంది. ఒక ఓవైసీ వాళ్ళ మీద లేదు. అది కుట్ర అంటే మిగిలినవన్నీ కుట్రలేగా. వాళ్ళ బీజేపీ వాళ్ళ మీద కూడా లేదు. బీజేపీ వాళ్ళ మీద ఓవైసీ ఎంఐఎం పార్టీ మీద లేదు.